దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 2వ వాక్యం మనకు చాలా సుపరిచితమైన వచనమది. దేవా నా దేవుడవు, అదేనా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకదెను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దాని స్తోత్ర. ప్రియులారా, ఈ కీర్తనకారుడు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను అన్నాడు. అంటే ఉదయకాల వేళలో నిన్ను వెతుకుతున్నాను. ఎందుకు వెతుకుతున్నాను అంటే నీ బలమును నీ ప్రభావమును చూడటానికి. ఎందుకంట నీ బలమును నీ ప్రభావమును చూడటానికి పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఈ ఉపవాస కూటాలలో కూడా ఎందుకు మనం నా ప్రియమైన బిడ్డలారా దేవుని సన్నిధిలో కనపడుతున్నామంటే దేవుని బలమును ప్రభావమును చూడటానికి. నేను స్తోత్రం కలుగునగాక. ఏం చూడటానికి? దేవుని, గట్టిగా చెప్పాలి, దేవుని బలమును ప్రభావమును చూడటానికి. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని బలం అంటే ఏంటి? ప్రభావం అంటే ఏంటి? ఒక ప్రశ్న. దేవుని బలం అంటే ఏంటి? ప్రభావం అంటే ఏంటి? సాధ్యమైతే రెండు ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. లేదు, సమయం లేదంటే ఒక్కదాని కొరకు. దాని స్తోత్రం. దేవుని బలం అంటే ఏంటి? అసలుకి దేవుని బలం అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో దేవుడు అంటున్నాడు, మరొక వాక్యములో కీర్తన గ్రంథములోనే మరొక చోట అంటాడు, 62:11 అంటాడు, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడేను. దాని స్తోత్రం కలుగునగాక. బలం ఎవరిదంట? దేవునిది. దేవునిది అని దేవుడు ఒక మారు సెలవిచ్చాడు, 2 మార్లు సెలవిచ్చాడు. ప్రపంచంలో అనేక రకాలైన బలాలు ఉన్నాయి. అనేక రకాలైన బలాలు. శత్రు బలం, రోగ బలం, నా ప్రియమైన బిడ్డలారా, ఇంకా వేరే మాంత్రిక బలం, ఇంకా విగ్రహారాధన బలం, తర్వాత డబ్బు బలం, అధికార బలం, రకరకాలైన బలాలు ఉన్నప్పటికీ ఈ బలాలన్నీ కూడా దేవుని బలముతో సరిపోల్చదగినవి కానే కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క బలముతో సరితూగగలిగినవి కాదు. దేవుని బిడ్డలు దేవుని యొక్క బలం పొందాలి. దేవుని బిడ్డలు దేవుని యొక్క ప్రభావముతో నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ బలము ఎలా వస్తుంది మనకి? ఈ బలము ఎలా పొందుకోగలుగుతాం మనం? నెంబర్ 1, నా ప్రియమైన బిడ్డలారా, ఆ బలం వల్ల ఏం జరుగుతాయన్న తర్వాత చెప్తాను. ఈ బలము ఎలా వస్తుంది అంటే మనకి ఉపవాస ప్రార్థన వలన. లూకా సువార్త 4వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలు కాబోలు అక్కడ రాయబడిందండి. యేసు ప్రభువారు 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, అదేనా? అప్పుడు యేసు ఆత్మ బలముతో, ఎటు చూడండి, ఏ బలముతో? యేసు ప్రభువారికి బలం ఎలా వచ్చింది అంటే 40 దినములు ఆయన ఏంటట? ఉపవాసముండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ 4:1-2 వాక్యాలు ఏమని రాయబడిందంటే, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు అని ఉంటుంది. దేవుని స్తోత్రం. నిజంగా ఈ 3 రోజులు మేమేమి తినలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేమేం తినలేదు అయ్యా అన్నవాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుడు మీకు ఆత్మబలం ఇస్తాడు. హల్లెలూయా. మేమేమి త్రాగలేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏం తాగలేదా? తాగారు, సరే తాగండి.
అంటే ఇక్కడ యేసు ప్రభువారు ఏమి తినలేదు, ఏమి త్రాగలేదంట. అందుకని ఆయనకి బలం వచ్చింది. ఈ బలముతో గలిలయ ప్రాంతం వెళ్ళి దయ్యాలను ఎలగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేశాడు. ఎందుకు దేవుని బలాన్ని మనం పొందాలి అంటే మొట్టమొదటిగా దయ్యాలను ఎలగొట్టడానికి. దేవుని స్తోత్ర. దయ్యాలను ఎలగొట్టడానికి రోగం అనేది ఒక దయ్యం, అశాంతి అనేది ఒక దయ్యం, నీకు అనేక విధాలుగా దిగులు చింత కలుగు చేసే దయ్యం. ఈ దయ్యాలన్నిటినీ ఎల్లగొట్టాలి అంటే నువ్వు ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. ఉపవాస ప్రార్థన చేసే వారికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆయన బలమునిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు నేను ఎత్తి చెప్పి మిమ్మల్ని పడవటానికి కాదు, కానీ ఒకవేళ ఏదైనా మీకు దురలవాట్లుంటే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని ఆత్మ బలము చేత అవి కాలిపోతాయి. హల్లెలూయా. అది ఏదన్నా కానివ్వండి, మీకు మాత్రం లేదా మంచిగా బ్రతకాలని ఉంటుంది కదా, మీకు మాత్రం ఉంటుంది కదా మంచిగా జీవించాలని. అర్థమైందా? వాళ్ళ చేత వీళ్ళ చేత ఎందుకు తిట్లు తినాలి, నేను బాగా బ్రతకాలనే ఆలోచన ఎవరికి లేకుండా ఉంటుంది. అయితే మీకు ఒక మంచి అవకాశం. ఉపవాస ప్రార్థన మీకు కలుగు చేసినటువంటి దయ్యపు దురలవాట్లని నాశనము చేసి ఒక నూతన స్వభావం, నూతన హృదయం, నూతన జీవితం మీకు కలుగు చేయటానికి దోహదపడుతుంది ఈ ఉపవాస ప్రార్థన. కానీ ఈ ఉపవాస ప్రార్థనకి దేవుడు అందరికీ ఆయన స్వాగతం పలుకుతాడు, కానీ సాతానుడు అందరినీ రానివ్వడు. అర్థమైందా? సహజంగా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఏ సంగీతమో, ఏ డ్రమ్ములో వాయిద్యాలు ధూమ్ధామ్ చేస్తే అబ్బా తిరణాలాగుంది, వెళ్ళి కూర్చుందాంరా అనిపిస్తుంది. కానీ ఉపవాస కోటాలు అనగానే వామ్మో మోకాలు ఉంచాలి, కడుపు మాడాలి, తర్వాత ఏంటి జనం కూడా తక్కువ మంది వస్తారు, ఇంకా ఏంటి మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కనపడరు ఆ రోజు. ఏ రోజు? ఉపవాస ప్రార్థనలు వెనక్కి ముందుకు చూసుకుంటారు చూడండి కొంతమంది. ఆమె రాలేదేంది, ఈమె రాలేదేంది అని. అది మోసం. ఉపవాస ప్రార్థన యేసయ్య చేసేటప్పుడు కనీసం శిష్యులను ఉన్నారా? లేరు. దేవుని స్తోత్ర. నీకు నువ్వు ఆత్మంగా బలపడటానికి ఇది సరే. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఇలా బలం పొందితే దయ్యాల మీద, బలహీనతల మీద, రోగాల మీద, అనేకమైన వాటి మీద నువ్వు జయం పొందటమే కాదు నా ప్రియమైన బిడ్డలారా, నీవు ఒక పులి లాంటి లేకపోతే ఒక మృగము లాంటి స్వభావం అంతా కూడా కాలిపోయి దీన మనసు నీలో ఏర్పడిద్ది. దేవుని స్తోత్ర. యేసయ్య గురించి యేసయ్య పరిచయం చేసుకుంటాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. అంత దీనత్వం ఎందుకు వచ్చింది ఆయనకి? అంత సాత్వికం ఎందుకు వచ్చింది? ఒక్క మాట పలికితే గాలి తుఫాను ఆగిపోయిందిగా, ఒక్క మాట పలికితే సముద్రం నిమ్మలమైందిగా, ఒక్క మాట పలికితే సచ్చిన చిన్నది లేచి వచ్చిందిగా, ఒక్క మాట పలికితే ఇన్ని కార్యాలు ఆయన మాట ద్వారా జరిగినాయే. ఆయనకి గొర్రెపిల్ల స్వభావం. ఈ దీన మనసు ఎందుకండి? ఎందుకు? ఎన్ని ఉన్నా దేవునికి అవసరమైనది, ఇష్టమైంది ఏంటంటే దీన మనస్సు. దీన మనస్సు గలవారి హృదయాలలో దేవుడు నివాసము చేస్తాడు. నీకు అందం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఇంకోటి వగేరా 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 ఏదైనా ఉండొచ్చు. దేవుడు నీలో కోరుకుంటుంది ఏంటి? దీన మనస్సు. దీనులకు అండ ఆయన, దీనులకు కృపను గ్రహిస్తాడు, దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని మొన్న చెప్పాను నేను మీకు వాక్యం. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ దీన మనసు ఎలా వచ్చింది యేసయ్యకి? ఉపవాస ప్రార్థన వలన. హల్లెలూయా. ఈ రోజున ఎన్నో మాటలు భరిస్తున్నారు, ఎన్నో మాటలు మీ మీద పడుతున్నాయి, ఎన్నో నిందలు పడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నారు. ఒక మాట అంటే అదే ధ్యానిస్తా, అదే ధ్యానం ధ్యానం ధ్యానం. వాక్య ధ్యానం పోయింది, దైవ ధ్యానం పోయింది. ఈ మాట అన్న ధ్యానమే క్రియ చేస్తుందంటే లోన ఏ బలం లేదు, ఆత్మ బలం లేదు. ఆత్మ బలం ఉందనుకోండి, ఎన్ని అన్నా నాకు ఇదిగో ఈ స్వభావం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్ర. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, పరిచర్య చేసే మనసు, కాళ్ళు పట్టుకునే మనసు,
హల్లెలూయా. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న మనసు క్రీస్తుకి ఎలా వచ్చింది? ఆయన కూడా మళ్ళాగే పాపపు ఆకారం మందు పుట్టాడంట, రక్త మాంసములు గలవాడై పుట్టాడంట. ఆయన అంటే మనిషికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని ఫీలింగ్స్ ఏసైకి ఉన్నాయి. కానీ అవన్నీ ఎలా జయించాడు? కేవలం ఉపవాస ప్రార్థన వలనే. నేను సాత్వికుడను, సముద్రాన్ని నిమ్మలపరిచిన వాడు, చచ్చిన వాళ్ళు లేపిన వాడు. ఎంత కోపంతో ఉండాలి! ఇవన్నీ నా వల్ల జరుగుతున్నాయి, నేను చెప్పినట్టు అందరూ వినాలని. ఈరోజు కొన్ని జిమిక్కులు జరిగితే పాస్టర్లే దాదాపు ఆ ఎత్తునే గుర్తున్నారు. మా అంత మనగాడు ఎవడు లేడని. దేవుని స్తోత్రం. కొన్ని జరుగుతుంటే అసలుగా నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయి, నేను ప్రార్థన చేస్తే అది జరిగింది ఇది జరిగిందని. సరే, ఆయన ముందు నిలబడు, ఆయన కున్న శక్తిలో నీకు ఏమాత్రం ఉందో చెప్పు? ఏమాత్రం ఉందే? దేవుని స్తోత్రం. పేతురు కూడా ఒక సందర్భంలో కుంటోని లేపిన అంటున్నాడు. కుంటోని లేపినప్పుడు జనమందరూ ఆశ్చర్యంగా, పేతురు గారు ముసలోడు లేపాడంట, అది ఇదని ఆశ్చర్యంగా చూస్తుంటే పేతురు ఏమన్నాడు? మా శక్తి చేతనైనను బలము చేతనైనను ఇది మేము చేసినట్టుగా మా వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? యేసుక్రీస్తును అయితే మీరు సిలువే చంపేశారో ఆయన నామంలో వీడు లేచాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఏ నామంలో? ఏ నామం అది? శక్తి గల నామం, ప్రభావం గల నామం, బలమైన నామం. ఈ నామం కూడా అందరి జీవితాల్లో క్రియ జరగదు. ఉపవాసములో బలపడిన వారి ద్వారానే క్రియ జరిగింది. దేవుని స్తోత్రం. పౌలు దయ్యాలు ఎలగొట్టాడు. మాంత్రికులు అదే నామం ఉపయోగించి దయ్యాలు పోగొట్టారా, తన్నులు తిన్నారా? అంతేగా. ఉపవాస ప్రార్థన లేకపోతే తన్నులు తినటమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నామం. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అయితే ఈ ఉపవాస ప్రార్థన వలన మనకి ఆ దైవ బలం అనేది మన జీవితంలోకి వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుముల వలె గర్జించును, లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలమిచ్చును. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన నియమించిన వారికి ఏమిస్తాడంట? ఆయన బలం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీ అందరిని నియమించాడా లేదా? నియమించాడా లేదా? ఎట్లా? దేని కొరకు నియమించాడు? విశ్వాసులుగా కొంతమందిని నియమించాడు, సంఘ పెద్దలుగా కొంతమందిని నియమించాడు, సేవకులుగా కొంతమందికి నియమించాడు, రాజులుగా నియమించాడు. అప్పుడే దీని బిడ్డలారా, నియమించిన వారికి బలమనిస్తున్నాడు దేవుడు. చప్పట్ల కొట్టి గట్టిగా హల్లెలూయా. దేవుడు అప్పగించిన ఒక పని కోసం దేవుడు నిన్ను నియమిస్తే ఆ పని నమ్మకంగా చేసినంత కాలం దేవుని బలం నీ మీదే ఉంటుంది. ఆ పని పక్కన పెట్టావంటే దేవుని బలము నీ మీద క్రియ చేయదు. నియమించిన వానికి దేవుడు బలమునిస్తున్నాడు. నియమించిన వారిని ఆయన చేతుల ఆయుధముగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియ దేని బిడ్డలారా, కోట్లాది జనులలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొని విశ్వాసులుగా, సేవకులుగా, సంఘ పెద్దలుగా ఏర్పాటు చేశాడు, నియమించాడంటే అది మనుషుల నియమము కాదు. మనుషుల నియమము కాదు. రోమాపత్రికలో రాయబడి చదవండి. ఎవడైనాను దైవ నియమాన్ని ఎదిరిస్తే వాడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? దేవుణ్ణి ఎదిరిస్తున్నాడంట. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుడు ఎవరిని ఏ స్థితిలో నియమించాడో ఆ పని చెయ్యాలి. ఇప్పుడు దేవుడు నన్ను ఇదిగో ఈ పనిలో నియమించాడు, చేయాలి, తప్పదు. ఒకవేళ ఈ పనిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నాకు ఇచ్చిన బలం ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 13:2 రోమపత్రిక 13:2 అధికారం ఎదిరించువాడు
చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. అధికారాన్ని ఎదిరించకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. అధికారం అంటే ఏంటి? మీరు విశ్వాసులు, సేవకులకి విశ్వాసులు లోబడి ఉండాలి. అర్థమైందా? మిమ్మల్ని కంట్రోల్ చేయటానికి, ఆత్మీయంగా నడపడానికి, రేపు ప్రభు ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దటానికి దేవుడు మిమ్మల్ని ఎవరికి అప్పగించాడు? సేవకులకు అప్పగించాడు. అప్పగించబడ్డ వారి దగ్గర మీరు ఎదురు తిరగకూడదు. అర్థమైందా? మోషేకి కొంతమందిని అప్పగించాడు, కానీ కొంతమంది ఎదురు తిరిగారు. అభిరాము, దాతను, కోరాహు. ఎదురు తిరిగిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే పాతాళానికి పంపించేశాడంట. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, అలాగే అహరోన్ని ఎన్నుకున్నాడు. అధికారాన్ని ఎదిరించారు అక్కడ. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఈ ప్రాంతం ఉంది, అర్థమైంది, సేవకులు ఉన్నారు, ఈ కోటాలు పెడుతున్నారు. ఫోన్ చేసినప్పుడు అమ్మో సేవకుల నోటి నుండి ఒక మాట వచ్చింది, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ నియమానికి మనం లోబడకపోతే ఎవరిని ఎదిరించినట్టు? దేవుని స్తోత్ర. ఎందుకని? ఈ కోటాలలో మిమ్మల్ని దేవుడు ఎలా దీవించబోతున్నాడో మీకు తెలియదు. ఈ కోటాల్లో దేవుడు మిమ్మల్ని ఎలా బలపరచబోతున్నాడో మీకు తెలియదు. సాతాను ఏం చేస్తాడంటే లెక్కలేని స్థితి ఏర్పాటు చేస్తాడు కొంతమందికి. ఏముందో వాళ్ళు చెప్తారులేని, కానీ ఆ కోటాల్లో నువ్వు పొందవలసిన దీవెనలన్నీ పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. ఆ కోటాల్లో దేవుడు నీకు దాచి ఉంచిన వాగ్దానాలన్నీ పోగొట్టుకుంటావు. అంటే దైవ నియమాన్ని ఏం చేసావు? నువ్వు ఎదిరిస్తున్నావు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఆయన బలం? రెండవది, ఆయన నియమించిన వారికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. నియమిస్తాడు. కొన్ని పనుల కొరకు నియమిస్తాడు దేవుడు. అపోస్తులుగా కొందరిని, ప్రవక్తలుగా కొందరిని, బోధకులుగా కొందరిని, ఉపదేశకులుగా కొందరిని, సువార్థికులుగా కొందరిని, సంఘములో 5 రకాల ఉద్యోగస్తుల్ని దేవుడు నియమించాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఓ సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. ఎమ్మెల్యే గారు మీరు ఎవరంటే, నన్ను నర్సాపేట నియోజకవర్గం మీద నియమించారండి, నన్ను చిల్లూరుపేట నియోజకవర్గం మీద నియమించారండి. వీళ్ళందరూ కలిసి ఎవరికి లోబడాలి? సీఎంకి లోబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నియమానికి లోబడితే వెంటనే దేవుని బలం వచ్చేసింది వారి మీదకి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బలం వచ్చేసింది, దేవుని బలం. తర్వాత అక్కడ అంటున్నాడు చూడండి ఇంకొక మాట, అభిషేకించిన వానికి అధిక బలం అంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? 1 ఉపవాసం ఉన్న వారికి బలం, 2 నియమించబడిన వారికి బలం, 3 అభిషేకించబడిన వారికి బలం. దాని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి కావాలి అభిషేకం? ఆత్మాభిషేకం. అందరూ మోకాలు ఉంచండి 1-2 నిమిషాలు. దేవుని స్తోత్రం. నాయన పాడండి బాగా పాట. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. షబారకలాదియా హో రాలాషియాలా దర్రా బాబా. శుద్ధి చేసి నన్ను కొట్టండి ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి ఆత్మాభిషేకముతో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, 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 శబల కర్ర బాబాలాదియా. అందరూ మోకాలు ఉంచాలి. ఆమేన్. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, ఆత్మాభిషేకముతో, శుద్ధి 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 చేసి నన్ను నింపు దేవా అభిషేకముతో, శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో,
ఎవ్వరు వాయిద్యాలు కూడా కొట్టొద్దు, మోకాలు ఉంచండి. అందరు పొందాలి ఆత్మ. ఎవ్వరు అసలు మైక్లో కూడా పాడొద్దు, మీరు పాడకూడదు అంతే. స్తోత్రం స్తోత్రం. ముందు ఆత్మ పొందండి, ముందు దైవశక్తి పొందండి. ఆయన అభిషేకించు వానికి అధిక బలము దయచేవాడు. మారు మనసు పొందింది ఎంతకాలం, బాప్తిసం పొందింది ఎంతకాలం, దైవ సన్నిధికి రాబట్టి ఎంతకాలం, ఆయన బలమును పొందితివా, ఆయన బలమును ఎరిగితివా, ఆయన బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయా? ఇప్పుడు అడిగితే మిమ్మల్ని అభిషేకించి ఆయన బలముతో నింపబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించు, నన్ను దహించు, అభిషేకించు, నన్ను దహించు, అభిషేకించు, నన్ను దహించు, అభిషేకించు. షాబాబారా కందరాలదారా హురా బాబాబాబారాలారియా హురా బాబాబాబాబారా కురబరబరబరబర షలాదారా హురా బాబాబాబాబాబర కిరబలబరబలందర బరబరబరిషల కరాద. ఈ బలము కావాలి నాయన, శరీర బలం కాదు, ఆత్మబలము కావాలి. ఆత్మబలం కావాలి, ఆత్మబలం కావాలి. నన్ను అభిషేకించు, అన్య భాషలనే గుర్తుతో అభిషేకించు, అన్య భాషలనే గుర్తుతో అభిషేకించు, అన్య భాషలనే స్తోత్రం స్తోత్రం. నన్ను బలపరచయ్యా, నేను బలహీనుడిని అయిపోయానయ్యా, బలము కోల్పోయాను ప్రభా. నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. అధిక బలముతో నింపయ్యా, అధిక శక్తితో నింపయ్యా. దయ్యాలను వెలగొట్టినట్లు, రోగాలను జయించినట్లు, సమస్యలను జయించినట్లు, వ్యాధులను జయించినట్లు, నాలో ఉన్న శరీర క్రియలను చంపునట్లు నన్ను బలపరచు, 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 బలపరచు. రబానికి రబా 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 రబల బరషలదియా రిబాలా కర్రబా బాబా బాబాల శిఖర బల బరబలదియా. స్తోత్రం 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 స్తోత్రం. నన్ను బలపరచు, 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 బలపరచు. పూరా శిఖరాల రబా బాబల షబర్ర కర్రబాల బలదియా. బిడ్డ, నువ్వు ఆత్మబలం పొందుకో దేవుడి దగ్గర, కనిపెట్టి దేవుడి దగ్గర ఎదురు చూడు. నాకు అధిక బలం కావాలి, అధిక బలం కావాలయ్యా, అధిక బలం కావాలి, అధిక బలం కావాలి. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని అభిషేకం పొందిన వారికి దేవుడు ఏమిస్తున్నాడు? అధిక బలం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు దేవుని బిడ్డలారా ఆత్మతో నింపబడండి, అన్య భాషలతో మాట్లాడండి. మీలో ఉన్నటువంటి శరీర బలహీనతలు అన్నీ తొలగిపోయి ఒక సింహములాగా, ఒక గర్జించు సింహములాగా దేవుడు నిన్ను నిలబెట్టి పాడుకుంటాడు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఆ బల రహస్యం దేవునికి తప్ప ఎవరికి అర్థం కాదు. మనకి ఉండే బలము నా ప్రియమైన బిడ్డలారా తినే ఆహారం వల్ల వచ్చింది కాదు, ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎలా వచ్చిందంటే మనము దేవుని దగ్గర అభిషేకం పొందడం వలన. దేవుని స్తోత్రం స్తోత్రం. ఒకటి, ఉపవాసం ఉండటం వలన. రెండు దేవుని నియమములో కరెక్ట్గా ఉంటే, నియమాలలో కరెక్ట్గా ఉంటే దేవుడు బలం ఇస్తాడు. మూడవది, అభిషేకించబడితే బలం ఇస్తాడు. ఎంత బలం ఇస్తాడు అభిషేకించబడ్డ వాళ్ళకి? ఎగ్జాంపుల్, సాంసోన్ ఉన్నాడు. సాంసోన్ని దేవుడు అభిషేకించాడు, ఆత్మతో అభిషేకించాడు. ఎంత బలం అంటే సింహాలను కూడా చీల్చిపడేశాడట.
సింహాలను కూడా చీల్చి పడేసాడు. అంత బలం ఇచ్చాడు దేవుడు. శాంసోను పేరు ఎత్తితే శత్రువుల గుండెల్లో భయం రగిలిపోతుంది, అట్లా వణికిపోతున్నారు ఆయన పేరు ఎత్తితే. ఈరోజు నీ పేరు ఎత్తితే దయ్యాలకు వణుకు పుట్టాలి వెన్నులో. ఈరోజు నువ్వు వస్తున్నావంటే దయ్యాలు పారిపోవాలి. ఈరోజు నువ్వు వస్తున్నావంటే నా ప్రియదేని బిడ్డల నీ ప్రాంతంలో అదుగో వస్తున్నాడు రో, వాడు ఏదో ఒకటి చేస్తాడు రో అని భయపడిపోవాలి. అలాంటి అధిక బలం పొందాలి అంటే ఈ ఉపవాస కూటాల్లో నువ్వు ఏం కావాలి? అభిషేకించబడాలి, అభిషేకించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏదో మందిరంలో కాస్త పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారని ఆ కాసేపు భాషలు మాట్లాడి ఆ తర్వాత విరమించుకుంటారు. అభిషేకం అనేది ఒక మందిరంలోనే కాదు, ఇంటి దగ్గర నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పనిచేసేటప్పుడు కూడా ఆత్మకి నువ్వు అప్పగించుకుంటే, ఆత్మ స్వాధీనం అయిపోతే, ఆత్మ వశముగా నువ్వు మారితే ఆత్మ నీ మీద నిండుగా కనపడుతూ ఉంటుంది. దేవుని స్తోత్ర. ఆత్మ పూర్ణత నీలో కనపడుతున్నప్పుడు నీకు పరలోకం అలా కనపడుతుంటుంది. దైవశక్తి ఎంత గొప్పదో నీకు అర్థమైంది. నీకున్న సమస్యలు, నీకున్నటువంటి అన్నీ కూడా చిన్న నలుసులా కనిపిస్తాయి. దేవుని స్తోత్రం. చాలామంది సమస్యలను బట్టి అమ్మో మాకింత తప్పయ్యా, అమ్మో మాకింత రోగమయ్యా, అమ్మో మాకింత ప్రాబ్లం అయ్యా అంటారు. అంత పెద్ద పెద్ద ప్రాబ్లాలు కూడా అభిషేకించబడ్డ వారికి చిన్న నలుసులాగే. అభిషేకించబడ్డ దావీదు గొలియాతును చూసి అంటాడు, వీడి అంత. ఆ మాట సౌలు అనగలిగాడా? ఆ మాట ఇశ్రాయేలీలు అనగలిగారా? ఆ మాట యోధులు అనగలిగారా? ఈరోజు అలాంటి మాట నువ్వు అనగలగాలి అంటే నీలో అభిషేకపు దమ్ముండాలి. దాని స్తోత్ర. ఈ ప్రాబ్లం ఎంత, ఈ సమస్య ఎంత, నీకొచ్చే రోగం ఎంత, నీకొచ్చే సమస్యలు ఎంత, నీ దుఃఖం ఎంత, నీ నిందలెంత, నా దేవుని శక్తి నువ్వు పొందితే వాటన్నిటి నుండి నీకు విడుదల కలిగిద్దని చెప్పగలవు, ప్రకటించగలవు. దేవుని స్తోత్ర. నీ ధ్యానమంతా దేవుడి మీద ఉంటుంది కనుక దైవ దృష్టి నీలో ఏర్పడిద్ది. దైవ దృష్టితో చూస్తావు దేన్నైనా సరే, మానవ దృష్టితో కాదు. మోషే దైవ దృష్టితో చూసి, నేడు మీరు చూస్తున్న ఫరో సైన్యమును ఇంకెప్పుడు చూడరో, ఆయన కలుగు చేయు రక్షణను ఓరకుండి చూడండి అంటే వీరి కన్నులు మానవ సంబంధమైన కన్నులుగా ఉన్నాయి కనుక శత్రు బలాన్ని ధ్యానిస్తూ కన్నులెత్తి చూసి మిక్కిలి భయపడిరని వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 14:10 శత్రువులు చూసి మిక్కిలి భయపడ్డారంట. ఈరోజు ఆ భయం ఎందుకు వస్తుంది నీకు? ఈరోజు ఎందుకు వస్తుందో ఆ దిగులు? ఈరోజు ఎందుకు వస్తుంది నీకు ఆ విధమైనటువంటి అనుమానము, డౌటు? నీవు ఇంకా పరిపూర్ణంగా ఆత్మ అభిషేకముతో నింపబడట్లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసలు నిన్ను దేవుడు ఒక హెడ్గా, ఒక నాయకుడిగా, నాయకురాలుగా ఉన్న ప్రాంతంలో ఒక ఆశ్రయముగా దేవుడు నిన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ఆశ్రయంగా ఉంటారంటే ఎస్కేల్ గ్రంథంలో రాయబడింది, నీవు అభిషేకించబడిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అభిషేకించబడిన సాతానుడు కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఒక ఆశ్రయముగా ఉన్నాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అభిషేకించబడినప్పుడు ఎంతోమందికి ఒక ఆశ్రయముగా, వెలుగుగా, ఆధారంగా, మేలుకరంగా ఉంటారు. ఈరోజు నా అభిషేకం నీకు లేకపోతే కనీసం నీ ఇంటోళ్ళు కూడా పనికిరావు, నువ్వు ఎవరు నేను ఇష్టపడరు. అదే నువ్వు అభిషేకించబడితే ఒక ఊరు కాదు, రాష్ట్రం కాదు, దేశాలు కాదు, ఎంతోమంది నీ కోసం ఎదురు చూస్తారు. నేను స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అభిషేకించబడ్డ వానికి దేవుడు ఏమిస్తున్నాడు? అధిక బలం, అధిక బలం, అధిక బలం. నన్ను అభిషేకించయ్యా, అభిషేకించయ్యని దేవుని దగ్గర అడగండి, దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుడు ఇంకా ఎవరికి ఇస్తాడో బలం. చదువుకుందాం. దానియేలు గ్రంథం 11:32 రాయబడింది. 11:32 చదవండి. అక్కడ ఏం రాయబడిందంటే, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని
వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. ఆమేన్. ఎవరంట? తమ దేవుని ఎరిగిన వారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు ఎంతమందికి తెలుసు మీలో? నిజంగా దేవుడు మీకు తెలుసునా? ఏంటయ్యా ఈ ప్రశ్న? దేవుడు తెలియకుండానే మారుమనసు పొందామా? దేవుడు తెలియకుండానే బాప్తిసాలు పొందామా? దేవుడు తెలియకుండానే మందిరానికి వస్తున్నామా అనేది మీ ప్రశ్న. దేవుని గురించి పైన తెలుసుకున్నారే తప్ప దేవుని గురించి లోతుగా ఎరిగిన వారు కాదు. దేవుని గురించి లోతుగా ఎరిగిన వాళ్ళు కాదు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, 2 తిమోతిలకు రాసిన పత్రిక 1:12 అంటాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును. హల్లెలూయా. నేను నమ్మిన వానిని ఎరుగుదును రాబోయే దినం వరకు నన్ను కాపాడగలడని, నన్ను తప్పించగలడని, నా సమస్యలను ఇడిపించగలడని, నాకు ప్రభు తోడై ఉంటాడని, ఆయన ప్రేమ కృప నాకు ఒక రక్షణగా కవచముగా ఉంటుందని నాకు తెలుసు. ఐ నో మై గాడ్. నేను నమ్మిన వానిని ఎరుగుదును. అట్లా ఉంటాయి వాళ్ళ మాటలు. ఇప్పుడు దేవుని నమ్మాను అన్నాడు కదా, ఎరుగుదును అన్నాడు కదా, ఉందా లేదా మాట? నేను నమ్మిన వానిని ఎరుగుదును. దానియేలు గ్రంథంలో ఏమని రాయబడింది? తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి. ఏం కలిగంట? నిజంగా దేవుని బలం అంటే మీ పక్క వాళ్ళు బాధపడుతుంటే మీరు చూస్తూ ఉంటారా? వెళ్ళి ప్రార్థన చేస్తే, వెళ్ళి వాళ్ళని పలకరిస్తే అసలు మీ వలన ఎంత ఆదరణ కలిగిద్ది, ఎంత ధైర్యం కలిగిద్ది, ఎంతమందిని మీరు మందిరానికి తీసుకురాగలరు, ఎంతమందిని దైవ సన్నిధికి నడిపించగలరు. ఆ దైవ శక్తిని మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి మీకు మీరే ప్రయోజకులుగా లేరు, మీకు మీరే ఉపయోగం లేదు. అర్థమైందా? నిజముగా దేవుణ్ణి ఎరిగిన వాడు బలం కలిగి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. దేవుణ్ణి ఎరిగిన పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు తనకి సంఖ్యలు వేయబడ్డాయి, అలాగే శీలకి సంఖ్యలు వేయబడ్డాయి. మధ్యరాత్రి లేచి కీర్తనల పాడి ప్రార్థన చేసినప్పుడు వారు సంఖ్యలు తెగిపోవడమే కాకుండా తోటి ఖైదీల సంఖ్యలు కూడా తెగిపోయినాయి అంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా ఆ ఖైదీలకి ఎంతకాలమైంది ఆ బేడీలేసి, ఎంతకాలమైంది ఆ సంఖ్యల మధ్యలో వాళ్ళు బాధపడుతూ ఉండటం. కానీ దేవుణ్ణి ఎరిగిన వాడు చెరసాల్లో ఉన్నాడు, అంతే ప్రార్థన చేశాడట. వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి, పక్క వాళ్ళ సంఖ్యలు కూడా. ఈ రోజున దేవుని బలము శక్తి నువ్వు ఎరిగితే నీ సంఖ్యలు తెగిపోవాలి, నీ బంధువుల సంఖ్యలు తెగిపోవాలి, నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ సంఖ్యలన్నీ తెగిపోవాలి. అక్కయ్య మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మందిరానికి, అయ్యా మేము కూడా వస్తాం మందిరానికి అంటే దైవ శక్తిని నువ్వు ఎరిగితే ఎట్లాంటి సాక్ష్యాలు వస్తాయి మీకు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలంట. దేవుని స్తోత్రం. తమ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బైబిల్లో నా ప్రియమైన బిడ్డలారా ఎవరున్నారు తెలుసా? పౌలు దేవుణ్ణి ఎరిగిన వాడు. బైబిల్లో అపోస్తుల కార్యం 19:10 ఏమని రాయబడిందంటే, అదేనా 19:10 అట్టుకుంది, 10-12 పౌలు చేత దేవుడు విశేషమైన దాని స్తోత్రం కలుగునగాక. పౌలు ద్వారా దేవుడు ఏం చేయించాడు? విశేషమైన. చెప్పండి అందరూ ఆ మాట. అటు వెనక చూడమాకండి, ఇటు చూడండి, వాక్యం వినండి, దాని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి. ఏం కలిగంట? ముందు ఆ బలం రావాలా. కొంతమంది మీరు పూర్తిగా దేవుని గురించి తెలుసుకోవట్లా. అర్థమైంది? సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ చేసుకుందాం, నక్షత్రం గడదాం, ప్రభు పేరట వండుకొని తిందాం, ఏదో చర్చికి వెళ్ళాలి కాబట్టి ఆదివారం వచ్చి హాజరైపించుకుందామని ఎట్టున్నారు తప్ప, అప్పుడే దీన్ని పెట్టారా మీ ద్వారా ఎన్నో కార్యాలు చేయాలని దేవుడు వెనకాల స్టాక్ చేసాడు. కానీ ఒక్క కార్యం కూడా మీ ద్వారా జరగట్లేదంటే మీరు ఇంకా దేవుణ్ణి పూర్తిగా ఎరిగిన వాళ్ళు కాదు. హల్లెలూయా. బైబిల్లో ప్రభు అంటాడు, వారు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుతున్నారు. అంటే దైవశక్తిని ఎరుగిన వాళ్ళు పొరపడుతున్నారు. దైవశక్తి పొందిన వాళ్ళు ఎట్టుంటారు? దేవుని యొక్క శక్తిని బలాన్ని ఎరిగిన వాళ్ళు ఎట్టుంటారు?
పట్టుదలతో ఉంటుంది వాళ్ళ ప్రార్థన. ఒక దినాన దానియేలుకి తన ముగ్గురు స్నేహితులకి సమస్య వచ్చింది. రాజుగారు ఒక కల కన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు. కళ మీరే చెప్పండి, భావం కూడా మీరే చెప్పండి అన్నాడు. ఆ జ్ఞానులు అంటారు, అయ్యా కళ నువ్వు చెబితే భావం మేము చెప్పగలం, కళ మీరు కానీ మమ్మల్ని చెప్పమంటే ఇది ఎంతవరకు న్యాయం అని అడిగినప్పుడు రాజుగారి కోపం వచ్చింది. మీరు జ్ఞానులు కదా, మీరు చెప్పాలి కదా, అది ఇదని మాట్లాడినప్పుడు ఆ జ్ఞానుల లిస్టులో ఎవరున్నారు? షద్రకు, మేషకు, అబ్దెనగోలు, దానియేలు కూడా ఉన్నాడు. మీరు కాలయాపన చేస్తున్నారా నాతో? నన్ను శత్రు పట్టిస్తున్నారా? మీకు వేలకు వేలు లక్షల లక్షల జీతాలు ఇచ్చి ఎందుకు పెంచుకుంటున్నావు? ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడతారని కదా. మీరు చెప్పలేదు కాబట్టి మీరు నాకు ఇంక అవసరము లేదు అని అధికారులను పిలిపించి పలానా రోజుకల్లా వీళ్ళందరినీ చంపి పడేయమని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేస్తే అప్పటికే దేవుని శక్తి ఎరిగిన దానియేలు తన ముగ్గురు స్నేహితులు పిలిచి, అయ్యా వాళ్ళతో పాటు మనం కూడా చచ్చిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆ సమస్య మంది కూడా, కాబట్టి మన దేవుడు కలలు మర్మాలు బయలుపరచువాడు, బలమునిచ్చువాడు, శక్తినిచ్చువాడు, అన్నీ తెలియపరచువాడు. ఈ రాత్రి ప్రార్థనలో కూర్చుందాం రండి అని తన ముగ్గురు స్నేహితులను పిలిపించి తాను మోకాలోంచి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కళ భావము దేవుడు వేకువ జాము కల్లా దేవుడు దానియేలుకి బయలుపరిచాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమస్య అనే ఒక ప్రాబ్లం నీకు వచ్చినప్పుడు మూల కూర్చొని ఏడుస్తూ ఉండవు, బాధపడతా ఉండవు. మిగతా జ్ఞానులందరూ దిగులుతో చచ్చిపోతున్నారు. ఇప్పుడు అక్కడ ఫలానా రోజుకి మనము మన భార్యలు మన పిల్లలందరూ చంపేపిస్తాడంట. ఇక ఏమి చేయగలం? ఇక ఏరే దారి లేదు మనకి, ఇక మరణానికి తల వంచాల్సిందే అని బాధపడుతుంటే ఈ ముగ్గురు ఆ మరణ వార్త విన్నప్పుడు, ఆ మరణ శాసనాన్ని విన్నప్పుడు భయపడకుండా దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో రాత్రి అంతా ఏం చేశారు? ఈరోజు ఆ దమ్ముందా మీకు? కొన్ని సందర్భాల్లో అప్పుడే దేని పెట్టారు, కఠినమైన సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇంకా ఎన్నెన్నో మీరు జయించలేని కొండలు ఎదురవుతాయి మీకు. అలాంటప్పుడు తెలివిగా చేయాల్సిన పని ఏంటంటే ఆల్ నైట్ ప్రార్థన. అంటే మందిరానికి వచ్చే చేయమని కాదు, ఇంటికాడైనా రాత్రి అంతా ప్రార్థనలో కూర్చోవాలి. ఒక పూట తినకపోయినా పర్వాలేదు, అయ్యా ఇంత సమస్య మా ముందుంది, ఇదిగో ఇంత ప్రాబ్లంలో మేము ఉన్నాం, మాకు దిక్కు నీవే, ఆధారము నీవే, శరణము నీవే, మా బలము నీవే, ఇదిగో చివరికి మాకన్నీ నీవే నాయన, నీవు కానీ మాకు సహాయం చేయకపోతే మేము బ్రతుకుదుమన్న ఆశ మాకిక లేదని ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా చేయడా? ఎంతమంది నమ్ముతారు? మనం ఏ సైకిల్ చూడం, అర్థమైందా? ఏ డాక్టర్ ఉన్నాడా, ఏ అధికారి ఉన్నాడా, ఏ పోలీసుడు ఉన్నాడా, ఏ ఎమ్మెల్యే ఉన్నాడా, ఎవడున్నాడా, వాడున్నాడా, ఈడున్నాడా అని ఇళ్ళకెళ్ళి చూస్తాం. కానీ మనం రికమెండేషన్ చేయాల్సింది ఎవరిని? యేసయ్యని. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ ఒకసారి చేసే ప్రార్థన నాకు చాలా ఇష్టం అండి. ఒకసారి చేస్తాడు ప్రార్థన ఆశ. ఆ వాక్యం చదవండి. బలము లేని మాలాంటి వారికి సహాయము చేయుటకు నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? ఏమన్నాడు? బలము లేని మాలాంటి వారికి సహాయము చేయుటకు నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభా? ఎటు చూడగలం, ఎటు పోగలం, ఎటు చేతులు చాపగలం? సమస్తానికి సమస్తం నువ్వే కదా అని ఆశ దేవుని వైపు చూస్తే వచ్చిన శత్రువులను చిత్తుగా ఓడేటట్టు దేవుడు అతనికి గొప్ప జయమును అనుగ్రహించాడు. ఈరోజు నీ సమస్యలు, నీ శోధనలు, నిన్ను బెదిరిస్తున్నవన్నీ చిత్తుగా ఓడిపోవాలి. నువ్వు కాలు ఎగరేయాలి, టెక్కెమును ఎత్తాలి, విజయోత్సవాలతో ముందుకు సాగాలి అంటే నువ్వు ఆల్ నైట్ ప్రార్థనలు ఇళ్లలో చేయాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఆయన పాదాలు పట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి, ఆయన శరణ కోరుకోవాలి, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలి. దేవుని స్తోత్ర. ఈరోజు నేను చదువుతున్నప్పుడు మొర్దెకై బలమును గూర్చి అనే ఒక మాట అని చదివానండి. చాలా బాగా నచ్చింది ఆ మాట.
మొర్దెకైకి ఏముంది బలం? కానీ వాక్యం చెప్తుంది, చదవండి ఆ వాక్యాన్ని. హల్లెలూయా. ఏం చూసంట? మొర్దెకై బలమును చూసి. దేని స్తోత్ర. ఆ వాక్యం చదువు తీశారా? హల్లెలూయా. మొర్దెకై బలమును చూసి. ఎక్కడది? ఎస్తేరు గ్రంథమా? దేని స్తోత్రం. 10:2 అండి. మొర్దెకై యొక్క బలమును గూర్చియు. అసలు ఏముంది మొర్దెకైలో? ముసలాడు కదా. ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? మొర్దెకైలో శరీర బలము లేదు. ఒక దినాన మొర్దెకై ఆ దేశ ప్రధానికి అందరు నమస్కారాలు దండాలు పెడుతుంటే తాను పెట్టకపోతే తన చంపాలని ఆ ప్రధానమంత్రి 50 మూరల కలిగిన ఒక ఉరి కొయ్యను కాయిస్తే ఈ మొర్దెకై 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవునికి మొర్ర పెట్టగా, ఏ ఉరి కొయ్య అయితే తనను చంపడానికి ఆ ప్రధానమంత్రి ఆ ఉరి కొయ్యని కాయించాడో, అదే ఉరి కొయ్య మీద ఆ ప్రధానమంత్రిని దేవుడు ఏలాడదీశాడు. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రధానమంత్రి పోస్టు మొర్దెకై స్వాధీనమైంది. హల్లెలూయా. ఆ మొర్దెకై ఇల్లుని దేవుడు ఎస్తేరుకి ఇచ్చాడు. నా ప్రియమైన బిడ్డలారా, పరాయి దేశంలో బానిసత్వంలో ఉన్న వీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే 72 గంటలు ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. నిర్లక్ష్యం చేయమాకండి. ఒక్క పూట మీరు తినకపోతే, ఒక్క రాత్రి నిద్ర మానుకొని ప్రార్థన చేస్తే మీకు ఏ బలహీనత రాదు. భయపడొద్దు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందుకుంటాడు. దేవుని స్తోత్ర. ఎదురు చూసే వారికి దేవుడే బలం ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు, నూతన శక్తి ఇస్తాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టిన వారిని ఎవరైనా సిగ్గుపరిచాడా? ఆయన దగ్గర కనిపెట్టండి. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది ఆయన దగ్గర. ప్రతి రోగానికి స్వస్థత ఉంది. ప్రతి అవసరతలు ఆయన మహిమగల ఐశ్వర్యములో ఆయన చిత్తానుసారంగా తీర్చబడతాయి. ప్రతి దానికి ఆయన దగ్గర ఒక పరిష్కారం కలిగే మార్గం ఉంది. ఆయన పాదాలు కదా పట్టుకోవాల్సింది, ఆయన వైపు కదా కన్నులెత్తి చూడాల్సింది, ఆయన మీద కదా ఆధారపడాల్సింది. ధనం మీద, జనం మీద, వాటి మీద, వీటి మీద ఆధారపడితే నిరాశ నిస్పృహలు తప్ప ఇంకేమీ మిగలవు నీ జీవితంలో. నేను చెప్పాను కదా, మీరు ఒక్కరోజు ఆల్ నైట్ ప్రార్థన చేయండి. మీ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి. లేదు ఒంటరిగా పోరాడుతున్నట్టవా, పోరాడు రాత్రి అంతా. కొంతమంది రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు, కానీ ఆ ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి. ప్రార్థన చేస్తా నిద్రపోతే ఆ ప్రార్థన ఎందుకండి? దాని స్తోత్రం. ప్రార్థనలో ఒక మర్మం బయలుపరిచాడు దానియేలుకి. దేవుని స్తోత్ర. రాత్రి ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోయాయి పౌలు శీలల కాలంలో. దేవుని స్తోత్ర. రాత్రి అంతా ప్రార్థన చేస్తే శాపము ఆశీర్వాదకరంగా మార్చబడింది యాకోబుకి. దేవుని స్తోత్రం కలుగును గాక. రాత్రి ప్రార్థనలకి ప్రాముఖ్యత ఇవ్వండి. పగులు కాసేపు పడుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి ముఖ్యంగా సేవకులు నైట్ ఎక్కువ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. సాతానుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు సెల్ ఫోన్లతో. సాతానుడు మోసం చేస్తున్నాడు మీ టీవీలతో. సాతానుడు మోసం చేస్తున్నాడు మీ బలహీనతలతో. బలహీనతలు అంటే ఏందన్నా? బలహీనతలతో కూడా మోసం చేస్తాడా? మోసం చేస్తున్నాడు. నువ్వు మోకాలు ఉంచబోయేలోపు మోకాళ్ళు పట్టుకుంటుంది, మోకాలు ఉంచబోయేలోపు నడువులు పట్టుకుంటాయి. ఏం చేసుకుంటారని అట్టనే బెడ్ ఎక్కుతున్నారు, మంచం ఎక్కుతున్నారు. అనుకున్నది సాధించేంతవరకు నొప్పి అయినా ఇంకోటైనా సరే ఉంచుతూనే ఉండాలి. ప్రభు మీద భారం వేసి దేవుడే ఆ నడువులు నొప్పి, మోకాలు నొప్పి, అన్ని నొప్పులు బాగు చేస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎదురు చూసే వారికి బలం కలుగుతుంది. న్యూ స్ట్రెంగ్త్, క్రొత్త బలం, క్రొత్త అభిషేకం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏదో గంపడ అన్నం తింటే వచ్చే బలం కాదు ఇది. 4-5 లీటర్ల పాలు తాగితే, గుడ్లు తింటే, ఇంకా వేరే తింటే వచ్చే బలం కాదు, శక్తి కాదు ఇది. ఇది పైనుండి వచ్చిన శక్తి, ఆత్మశక్తి, దేవుని బలం. ఆయన బలము ఎదుట ఏ రోగం, ఏ బలహీనత, ఏ సమస్యలు నిలబడగలవా? నిలబడలేవు.
ఒక దీక్షతో పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగున గాక. యాకోబు పాస్టర్ గారా? కాదు. యాకోబు పాస్టర్ గారా? కాదు. విశ్వాసే. ప్రార్థన చేయలేదా? దానియేలు ఎవరో? పాస్టర్ గారా? కాదు. ఒక ఉద్యోగి, ఒక దేశానికి అధికారి. పాస్టర్ గారు కాదు దానియేలు. చాలామంది తెలియక దానియేలు దైవజనుడు అంటారు. దైవజనుడు ఎందుకు అవుతాడు ఆయన? ఒక దేశానికి ప్రధానమంత్రి. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ సేవకులు ఎందుకు అవుతారు? అసలుకి వాళ్ళ సేవకులే కానే కాదు. యాకోబు సేవకుడు కాదు, మోషే కూడా సేవకుడు కాదు. దేవుని స్తోత్రం. ప్రజలు నడిపించిన ఒక లీడర్. ఇక్కడ ఒక నాయకుల ద్వారా దేవుడు ఇన్ని కార్యాలు చేసినప్పుడు ఆయన కొరకు నియమించుకున్న వారికి దేవుడు తక్కువ చేస్తాడా? చేస్తాడా? పౌలు దైవజనుడు, కాపరి, అపోస్తులుడు, ప్రవక్త, అన్నీ ఉన్నాయి ఆయనకి వరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన కాలములో సమూయేలు ప్రవక్త, దైవజనుడు. ఏలియా దైవజనుడు, ఎలీషా దైవజనుడు. సాంసోను కూడా దైవజనుడు కాదు. సాంసోన్ ఎవరు? ఒక నాయకుడే. దేవుని స్తోత్రం. వాక్యం స్పష్టంగా తెలుసుకోండి. అన్నిటికీ దైవజనుడు అనే పదం పెట్టమాకండి. దైవజనులు అనబడటానికి అందరు అర్హులు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనులు అంటే ప్రత్యేకత వేర్లేండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనుడైన మోషే అని ఉంటుంది బైబిల్లో ఒక చోట. అంటే అంత మాత్రాన ఆయన దేవుడు సేవ చేశాడని కాదు, దేవుని ప్రజలని నడిపించాడు. ఆయన ఏమైనా దూపం వేశాడా? అహరోను దైవజనుడు, అహరోను ప్రవక్త. మందిరంలో ఏం చేశాడు? సేవ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియో, రాజు అతన్ని గణపరిచిన సంగతిని గూర్చియో, మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మొర్దెకై బలమును గూర్చి కూడా దేవుడు రాయించాడంట. ఏం చేశాడో ఆ మాదీయులు పారసీకుల గ్రంథాన్ని మనం చదవాలట్టయితే ఎక్కడ దొరికిద్ది అన్న అంటారా? ఇజ్రాయెల్ దేశంలో లైబ్రరీలో దొరుకుతాయి అవన్నీ. అసలు ఏం చేశాడు? ఎస్తేరు గ్రంథం అని 4-5 అధ్యాయాలు, ఎన్ని మొత్తం 9-10 ఉంది అధ్యాయాలు. ఏదో మొత్తం 10లోనే ఉన్నాయి. అసలు ఆయన చేసిన కార్యాలు ఎన్ని? మొర్దెకై మామూలుడు కాదు. మొర్దెకై అంత రోషగాడు, అంత పట్టుదల గలవాడు, ప్రతిష్టలో అంత నమ్మకమైన వాడు. బైబిల్లో కొన్ని మాత్రమే మొర్దెకై గురించి రాసింది. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన వాడు మొర్దెకై. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలము పొందితే ఏం జరుగుతాయి? వాళ్ళకేం జరుగుతాయి? ఈ 3 విషయాలు చెప్పమంటారా? ఇంకొక గంట పట్టింది నాకటైతే. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఇంకొక గంట పట్టింది చెప్పమంటే చెప్తా, ఆపేయమంటే ఆపేస్తా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ మీరు వాక్యం ఏంటంటే నాకు చాలా ఆసక్తిగా ఉంది. నాకు కూడా అప్పుడే దీని బిడ్డల సబ్జెక్టులు ఎన్నో ఈ బుర్రలో పెట్టాడు దేవుడు. ఎన్నో, 1-2 కాదు. ఎన్ని నేను దేవుని రాజ్యం వెళ్ళకముందు అన్నీ చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే, అది ఎలా వచ్చినా సరే వీడియో కరెక్ట్గా రాకపోయినా ప్రతి మెసేజ్ని మేము ఎందుకు షూట్ చేసి, ఏదో అంత క్వాలిటీ కెమెరా లేకపోయినా ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నామంటే, రాబోయే తరాల వాళ్ళకి ఒక్కొక్క ప్రసంగంలో ఒక్క మాట అయినా కొత్తది తెలిసిద్దని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే చాలామంది చూస్తున్నారు. అప్పుడే దాన్ని పెట్టారా? ఎందుకంటే ఈ యొక్క ఉపదేశాలు ఇవి ఉపదేశ సంబంధమైనటువంటి విషయాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్త ఘనత మహిమలు ఆయనకే చెల్లును గాక. నేను గంటలు ఏం చెప్పను, ఒక్క 10 నిమిషాలు చెప్పి ఆపేస్తా. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుని బలము మనం పొందితే, ఇందాక స్టార్టింగ్లో కొంచెం చెప్పాను నేను, దేవుని బలం పొందిన వారు నా ప్రియతమ బిడ్డలారా ముందు అలసిపోరు. యెషయా గ్రంథం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె పై కేకరి. ఇది చూడండి, పక్షిరాజు వలె. మీకు ఒక గొప్ప విషయం చెప్పమంటారా?
వర్షం ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో అక్కడ దాకా కూడా కాకి ఎగరలేదు, ఏ పక్షి వెళ్ళలేదు. ఈ వర్షము ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో ఆ మేఘాలను కూడా అధిరోహించే ఒకే ఒక్క పక్షిరాజు. దాని స్తోత్ర. అన్ని పక్షులు నా ప్రయత్నం పెట్టారా వర్షపు కింద మాత్రమే, అంటే కింద ఆ ఎత్తు మాత్రమే ఎగరగలవు, కానీ పక్షిరాజు వర్షం ప్రారంభమవుతున్న పై దాకా వెళ్ళగలదంట. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజంట కాకి పక్షిరాజు మీద కూర్చొని ఏమన్నదంటే, చూసావా నీ మీద ఎంత హ్యాపీగా కూర్చున్నానో, నువ్వు నన్నేమీ చేయలేవు అన్నదంట. ఓహో నీ తిక్క ఇట్లా ఉందా అని పక్షిరాజు ఏం చేసిందంటే ఆ కాకిని కొంచెం 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 ఎక్కడ తీసుకెళ్ళింది, మేఘాల అవతల తీసుకెళ్ళింది. ఈలోపు ఊపిరాడికి ఒక దెబ్బగా చచ్చిందంట. ఏది? కాకి. దాని స్తోత్రం. దేవుని ఆత్మతో నింపబడ్డ వాడి యొక్క తలంపులు ఆలోచనలన్నీ ఎత్తుగా ఉంటాయి, కానీ ఈ భూ సంబంధముగా జీరోగా ఉండవు. పక్షిరాజు వల్లే వాళ్ళు ఎలా ఉంటారు? పైకి ఎగరి ఆత్మతో నింపబడి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో ఫలము పొందిన, చప్పట్లో, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదు ఎన్నడు. హల్లెలూయా. అలసిపోరంట. ఎంతసేపు ప్రార్థనలో కూర్చున్నా ఇంక చాలే, అరగంట చేసుకున్నామన్నా. బో ఎంతసేపు చేసుకున్నారట? అంటే సెల్ ఫోన్ ఎంతసేపు చూసావన్నా? పట్టుకుంటే వదలదు కదన్నా అది. 5-6 గంటలు. ఎంతసేపు తిన్నావన్నా? తింటాంగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఒక అరగంట గంట. ఎంతసేపు నిద్రపోయావన్నా? నిద్రపోయేది ఎప్పుడు నిద్రపోవటమేగా. నేను స్తోత్రం. కానీ దేవుని దగ్గర కనిపెట్టడానికి అమ్మో మోకాలు నొప్పయ్యో, అమ్మో అదయ్యో ఇదయ్యో ఇదయ్యో అదయ్యో. నిజముగా దేవుని ఫలం పొందినవాడు అలసిపోడు. ఆమేన్. ఒక అతను అంటాడు చూడండి బైబిల్లో, కాలేబు, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేడు అంతే బలమో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య తెలంగాణ నుండి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. అన్నా నేను మెసేజ్లు ఏమన్నా మార్పు వచ్చిద్దేమని అనుకుంటున్నాం, కానీ అప్పుడు ఎట్నా ఇప్పుడు కూడా మార్పు రావట్లేదు. అప్పుడు అట్నే చెప్పాము మాకాడ తెలంగాణలో, ఇప్పుడు కంతే. చెప్పడానికి మనమే ఎవరమే ముద్రేసేసాడు దేవుడు. ఇట్ట స్టాంపు. దేవుని స్తోత్ర. ముద్ర వేస్తాడు, కై మాత్రమే చెప్పాలి. దేవుని శక్తి సేవకునికున్న, దేవుని శక్తి విశ్వాసకున్న, ప్రార్థనలో కానీ పరిచర్యలో కానీ దైవ సన్నిధిలో కనిపెట్టే విషయంలో కానీ ఎన్నడూ ఎప్పుడు అలసి పోరో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య నేను పేరిచ్చాల నుండి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి కూలబడ్డాను. ఇక్కడ రాగానే మరలా దేవుడు నాకు శక్తి ఇచ్చాడని చెప్పాను. గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా చెప్పండి. శక్తి ఇస్తాడు ఆయన, బలం ఇస్తాడు. నీ నడుములు నొప్పి బాగు చేయటం ఆయనకి ఏమైనా లెక్క? నీ గుండెలు నొప్పి బాగు చేయటం ఆయనకి ఏమైనా లెక్క? ఆయన ఒక్కసారి నేను ఇట్ట ముట్టుకున్నాడు అనుకో, నీ రోగములు పటా పంచులైపోతాయి. యేసు నామములో చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. దేవుడిచ్చే బలానికి ఒక యవనత్వం వస్తుందంట. అంటే కుర్రోళ్ళకు ఉండే బలం. ఈరోజు కుర్రోళ్ళు ఉన్నారు చూడండి, మన కుర్రోళ్ళకి ఎంత బలమో. దేవుని స్తోత్రం. కనీసం నాతో పాటు కూడా మోకాలు ఉంచలేకపోతున్నారు ఒక్కోసారి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందును. అతడు పక్షిరాజు వలె ఎట్లా కాసేపు చేతులు ఎత్తండి, ఎట్టెత్తి ప్రార్థన చేయాలి. ఒకసారి ఎట్ట చేయాలి ప్రార్థన? మోకాల మీద నిలబడండి. ఒకసారి చేసినంతసేపు చేతులు ఇట్ట పెట్టాలా, ఎత్తాలి ఇట్ట. ఒకసారి ఎత్తండి. ఈ మధ్య ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, వెనక్కి ఇట్ట పెడుతున్నాడు, దొంగోడు కట్టేసినట్టుగా. ఎట పెట్టి చేస్తున్నాడు వెనక ఇట్ట, దొంగోడు కట్టేస్తారు చూడు, 2 చేతులు వెనక్కి పెట్టి. హల్లెలూయా.
ఒకవేళ నొప్పి వస్తే ఇది గిట్ట పట్టుకోండి అంతే. ఇది గట్ట ఒకవేళ చేతులు నొప్పి వస్తే ఇది గిట్ట పెట్టండి. కానీ మీ చేతులు ఎటు చూస్తుండాలి? మనకి దైవ సేవకులు నేర్పించిన అనుభవాలు ఇవన్నీ. దేవుని స్తోత్రం. చేతులు చాపి ఏం చాపి? పక్షిరాజు వలె పైకి ఎగరాలి. మీరున్న ప్రాంతంలో అసలు ఈ విశ్వాసికి పాస్టర్ గారు ఎవర్రా బాబో, అసలు ఇలా ప్రార్థన ఎంత దమ్ముగా ఉంది, ఎంత పవర్గా ఉంది. 1000 మందితో సమానం వీళ్ళ విశ్వాసులు అనుకోవాలా. దాని స్తోత్రం. ఎంతమందితో సమానం? 1000 మందితో సమానం అనుకోవాలి. కాసేపు అట్టొచ్చి కాసేపు ఇప్పటికే చాలామందికి నేర్పించా మోకాళ్ళ అనుభవం. నేను కూర్చోండి, చాలామందికి నేర్పించా. కొంతమంది ఇంకా నేర్చుకుంటున్నారు. చేతులు ఎత్తి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. పక్షిరాజు వలె ఎట్లా? పైకి ఎగరి. ఈ పక్షిరాజు ఎంత పైకి ఎగిరితే అంత ఉత్సాహం వచ్చిందట దానికి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఎంత పైకి ఎగురుతుంటే అంత ఆనందం కలిగిద్ది. ఎంత పైకి ఎగురుతుంటే అంతగా దాని దృష్టి అంట తేటపడిద్దంట. వాస్తవానికి నీళ్ళకి దగ్గరికి వెళితే మనకి దగ్గరగా ఉంటే కనపడతాయి, కానీ పక్షిరాజుకి దూరంగా ఉంటే నీళ్ళలో ఉన్న చిన్న పురుగు కూడా కనపడిద్దంట దానికి. అది ఎత్తు పెరిగే కొలది చూపు స్పష్టంగా ఉంటుందంట. మనకి దగ్గరికి వెళ్తే చూపు కరెక్ట్ కనపడదు. తన స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు అక్కడ నుండి దూకి చూడండి అట స్పీడ్గా వచ్చి ఆ సముద్రంలో కానీ నదిలో కానీ ఉన్న చేపని పట్టుకున్నట్టు చూశారు ఎప్పుడైనా వీడియోలో? అంత ఎత్తు నుండి ఎలా చూసింది అది? తన స్తోత్రం కలుగును గాక. దూర దృష్టి. ఏ దృష్టి? ఎగరటం అంటే ఏంటి? అలసిపోకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడో ఒక నూతన బలం, ఒక నూతన శక్తి ఆత్మతో నింపబడిన ప్రతిసారి, దేవుని సన్నిధిలో ఎదురు చూసిన ప్రతిసారి, కనిపెట్టిన ప్రతిసారి నిన్ను ఆవరిస్తూ ఉంది. దేవుని స్తోత్ర. నువ్వు పైకి ఎగరి అలయక సొమ్మసిల్లక నడిచిపోతావు, పరిగెత్తుతావు, ఎగురుతావు. హల్లెలూయా. అలసిపోతావు. కొంతమంది అలసిపోతావు, బాధపడతావు, దిగులు పడతావు, వాళ్ళ కాలేదంటావు. ఎందుకని? నువ్వు పక్షిరాజులాగా లేవో. పాపిష్టి కాకి లాంటి వాడివి నువ్వు, కాకి లాంటి దానివి. దాని స్తోత్రం. అర్థమైంది? వాళ్ళలో నుండి పావురాన్ని పంపిస్తే తిరిగి వచ్చింది, కానీ కాకిని పంపిస్తే శవాల మీద పడిందంట. అది బాగా ఉబ్బిపోయినాయి, అబ్బా మెత్తగా రుచిగా. దాని స్తోత్రం. ఇక రావట్లేదండి అది. ఈరోజు చాలా కాకులు వాడన పడుతున్నటువంటి ఈ సంఘంలో వెళ్ళిపోయి అవి తిరిగి రావట్లే మళ్ళీ. ఎందుకని? శవాల మీద పడుతున్నాయి అయ్యి. హల్లెలూయా. సచ్చిన క్రియల మీద, పాపపు బ్రతుకుల మీద వెళ్ళి వాళ్తున్నాయండి. పావురం అయితే చీ అనుకొని అది ఏం చేసిందంటే ఒక ఒలివ మొక్కను తీసుకొని లోనికి వచ్చిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం తీసుకొని వచ్చింది? ఒలివ మొక్క. అంటే ఒలివ అంటే ఏంటి? అభిషేకానికి సాదృశ్యం. నూనె, ఒలివ నూనె పరిశుద్ధ తైలం అంటారు బైబిల్లో. అభిషేకానికి సాదృశ్యం. పావురం లాంటి వాళ్ళు ఎక్కడ పోయినా అదిగో ఆ అభిషేకం వారి నోట, సూపులో, నడకలో, ప్రవర్తనలో ఎక్కడ చూసిన అభిషేకం ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ పోయి మేము పాడైపోయామయ్యా, వీళ్ళ వల్ల మేము ఇట్ట అయిపోయామయ్యా, వాళ్ళ వాటి ఇట్ట అయిపోయామయ్యా. అసలు వాళ్ళని ఎవరు చూడమన్నారు? నేను విశ్వాసమునకు కర్త ఆయన. దాన్ని కొనసాగించి యేసు వైపు కదా నువ్వు చూడాల్సింది, పరిశుద్ధుని వైపు కదా నువ్వు చూడాల్సింది. మనుషుల వైపు చూస్తే నీ జీవితం పతనం అయిపోద్ది. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే ఎంతోమంది వస్తారు, ఎంతోమంది మనకు కనపడతారు. మనం తిరుగుతున్న యాత్రలో, పనిచేసే స్థలం దగ్గర, ఉద్యోగ స్థలాల్లో, ఆఫీసులలో, ఇంకా ఎక్కడెక్కడో ఎంతోమంది కనపడతారు. ఎక్కడ పోయినా ఒలీవ అనేది నీ నోటిలో ఉండాలి. హల్లెలూయా. ఈ ఒలీవ అనే ఈ అభిషేకం నీకు ఉండాలి. నీ మాటలో, చూపులో, నడకలో, ప్రవర్తనలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది అప్రదిన బిడ్డలారా కాకులాగా మారిపోతున్నారు. దాని స్తోత్ర. మనము పక్షిరాజు వలె పైకి ఎగరాలి. దాని గురించి చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ ఇది. అయితే మన అంశం అది కాదు. దేవుని దగ్గర ఎదురు చూసే వారికి
బలం వస్తుంది. ఆ బలం పొందిన వాడు అలసిపోడు. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన. అర్థమవుతుందా మార్కో? దేవుని సన్నిధిలో బలం పొందినవాడు ఏం చేయడు? అలసిపోడు. మీ అందరికి అర్థమవుతుంది నాకు వెళ్ళారా? ఎంతమందికి అర్థమవుతుంది? అలసిపోతారా? ఈడ్చుకుంటూ పోతారు అంతే. దైవ సన్నిధికి ఈడ్చుకుంటూ పోతారు. నొప్పులైనా సరే దేవుడే బాగు చేసుకుంటాడులే. దాని స్తోత్రం. 4 అడుగులు వేయగానే మీ కాళ్ళని లేడి కాళ్ళగా మారుస్తాడు దేవుడు. జింక పిల్లలాగా మారిపోతారు మీరు. హల్లెలూయా. బలహీనతలు రోగాలను వేసినాములు ఎడిపోతాయో తెలియదు. నేను స్తోత్రం. ఎందుకని? దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. రెండోది, మనం ఎప్పుడు అలసిపోము, ఎప్పుడు క్రొత్తగా ఉంటాం, ఎప్పుడు మనలో తేజస్సు కనపడుద్ది. రెండోది ఏంటంటే, నా ప్రియదేని బిడ్డలారా, మనము సింహాన్ని చంపగలం, ఎలుగుబండిని చంపగలం దేవుని బలం పొందితే. దేవుని స్తోత్రాలు చెప్పండి. సింహము అనగా అర్థం ఏంటి? మీ విరోధియగు అపవాది గర్జించు సింహం వలె, సింహం వలె తిరుగుతున్నాడంట. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడంట. చాలామందిని మృంగేశాడు. ఓరక లోనున్న శిశువు వలె. ఆ మధ్య ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కడుపులో ఉన్న బేబీ కదిలిద్ది కానీ ఏ పని. చాలామంది సాతాను కడుపులో ఉన్నారు. విశ్వాసులు దేవుని బిడ్డలాగా బ్రతుకుతున్నారే తప్ప వాళ్ళ వల్ల ఏ ప్రయోజనము లేదో. దాని స్తోత్రం కలుగున గాక. నేను దేవుని బిడ్డన కదా, నా వలన దేవుడికి ఏమైనా సంతోషం కలుగుతుందా? నా వలన దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దేవునికి ప్రయోజనకరంగా ఉన్నవారిని దేవుడు ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టడు. మనం సింహాన్ని చంపాలి. ఆమేన్. ఆత్మబలం పొంది మనం ఏం చేయాలి? సింహము సాతాను మృంగుతున్నాడు ఇళ్ళల్లోకి వచ్చి మనకు అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు, ఇన్ని శోధనలు వస్తున్నాయి ఇంట్లో, ఇన్ని శోధనలు వస్తున్నాయి ఆ వ్యక్తులకి, ఇలా కొంచెమన్నా గ్రహింపు లేదా? అయ్యో, మాకు బాధ కలిగి ప్రార్థన చేస్తున్నామే, మాకు బాధ కలిగి ఉపవాసాలు ఉంటున్నామే, మాకు బాధ కలిగి దేవుని దగ్గర ఏడుతున్నామే. అయ్యో, ఈ అవివేకులకి ఏమాత్రము ఆ మత్తులోండి బయటికి రావాలని జ్ఞానం లేదా? ఎన్నిసార్లు దేవుడి దగ్గర బాధపడ్డాను తెలుసు నేను. మాకు అనిపిస్తుందే వాళ్ళు చాలా తప్పుల్లో ఉన్నారని. వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు అంటే దేవుడు చెప్పాడు. సాతానుడు వాళ్ళని ఏం చేశాడు? ఇంకేసేసాడు. వాళ్ళు గ్రహింపు రావట్లేదు. సాతానుడు మనల్ని మింగటం కాదు, ఆ మింగే నోరును పట్టుకుని ఏం చేయాలి? చీల్చి పడేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పడేయాలి, చీల్చి పడేయాలి. దేవుని స్తోత్రం. మంచి కత్తి తీసుకొని, కొడవలు తీసుకొని, గొడ్డలు తీసుకొని, ఆ మధ్య ఒక గొర్రెని కొండశిల చుట్టుకుంది. ఎవరి దగ్గరికి వెళ్ళట్లా. 2 కుర్రోళ్ళు ఆ రాడ్డుతోనో గొడ్డలతోనో ఇట్లా నరికారు. ఎట్టయిన దాన్ని కాపాడాలని. వాళ్ళు కూడా మింగడానికి పోతుంది అది, కానీ వాళ్ళని మింగలేదు. ఎందుకని? వాళ్ళ చేతిలో ఏముంది? గొడ్డలు ఉంది. దాని దగ్గర ఏ ఆయుధం లేక దొరికిపోయింది అది. ఆయుధం ఉన్నోడు దాన్ని 2-3 దెబ్బలు కొట్టాడు. అది కూడా ఇట్లా అన్నది మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియోని. ఆ తర్వాత మొత్తానికి వదిలిపెట్టిపోయిందిలేండి. ఈ రోజున నీ ఇంట్లో నీ భర్తనే పట్టుకుంది ఆ సైతాన్, నీ భార్యనే పట్టుకుంది. నీ కాడ ఆయుధాలు కావాలి, కత్తులు కావాలి, గొడ్లు కావాలి నీకు నరికేయటానికి. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించాలి. వాక్యం అనే ఖడ్గం ఉండాలి. సర్వాంగ కవచం ధరించుకోవాలి. తలకి శిరస్త్రాణం అనే రక్షణ, అలాగే నడుముకి సత్యం అనే దట్టి, శరీరానికి నీతి అను మైమరువు, చేతుల ఆత్మ ఖడ్గం, కాళ్ళకి సమాధాన సంబంధమైన జోళ్ళు, విశ్వాసమైన డాలు. ఈ ఆయుధాలు పట్టుకుంటే తప్ప నువ్వు గెలవలేవు. దేవుని స్తోత్రం. పిల్లలు మారాలన్నా, భర్తలు మారాలన్నా, ఇంకొకరు మారాలన్నా ఎందుకు మారో? సైతానుడు ఇదిగో ఈ కొండసిల్లాగా అట్లా పట్టేసి ఉన్నాడు, గట్టిగా బిగిచ్చేస్తున్నాడు. వాడి మీదకి వెళ్ళాలి.
హల్లెలూయా. ఒక దినాన తండ్రి మందని మేపడానికి దావీదుకి అప్పగించబడితే నా ప్రియమైన బిడ్డలారా, ఒకసారి సింహం వచ్చిందంట. సింహాన్ని చీల్చేసేసాడంట దావీదు. ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట. ఆ వాక్యం చదవండి. ఒకసారి ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని కూడా చీల్చేసాడంట. నీ దాసుడనైన నేను, రెఫరెన్స్ ఎంత? సమూయేలు మొదటి గ్రంథం 17:34. నా తండ్రి యొక్క మందను మేపుచుండగా సింహమును ఎలుగు, చూడండి, మందకాడికి ఏమొచ్చినాయి? సంఘాల కాడికి దయ్యాలు వస్తున్నాయి. ఈ రోజున సేవకులారా మీరు కూడా ప్రార్థన చేయాలి బలంగా. స్తోత్ర. మంద దగ్గరికి వస్తున్నాయి సింహాలు, మంద దగ్గరికి వస్తున్న ఎలుగుబంట్లు. వాటిని చూసి దండాలు పెట్టకూడదు. ఆ మధ్య ఎవడో ఒకడు జూలో పడిపోయాడు. ఆ పులో సింహం దగ్గరికి వస్తుంటే, తల్లి నీకు దండం పెడుతున్నాడు. దేనికి? పులికి దండం పెడితే సైతాడు పోతాడా? దండం పెడితే సాతాడు పోతాడా? ఏం చేయాలి? దేవునికి లోబడండి అపవాదిని. చెప్పుడు యేసునామం చెప్పండి. ఒకసారి చెప్పండి. యేసునామం. నువ్వెంత నీ లెక్కంత నా భర్తను శోధిస్తావా దయ్యమా? నువ్వెంత నీ లెక్కంత నా భార్యను శోధిస్తావా? నువ్వెంత నీ లెక్కంత నా పిల్లలను శోధిస్తావా? దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక పూట తినకపోతే చచ్చిపోవు. అదిగో అక్కడ భార్యని మింగేస్తుంది సైతాన్, అక్కడ భర్తను మింగేస్తుంది సైతాన్. ఆత్మ బలముతో ఏం చేయాలి? నీ దగ్గర వారిని నువ్వు కాపాడుకోవాలి. యేసయ్య అంటున్నాడు, నాకు అప్పగించిన వారందరినీ నేను ఉన్నంత కాలం కాపాడి తిని అంటాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? కాపాడి తిని. కాపాడుకోవాలటైతే ఈ సింహము లేక ఎలుగుబంటి ఎవరిని మిరిగిందో ఆయుధము ధరించి చీల్చి చెండాడాలి నువ్వు. ఆమేన్. అపవాదిని చూసి మేమే ఇదిగో నీకు నల్లకొండికి వస్తా, నీకు తెల్లచీర పెడతా, దయ్యాన్ని బతిమాలుకుంటే పావో. యేసు నామం చెప్పండి ఒకసారి గట్టిగా. నజరేయుడైన యేసు నామము. షికారా లాబాంతియారా ఉర్రా బాబాదియా ఏషి కంతురాల కతకోరి కమందరాష్యా పో. దయ్యపు శక్తులు యేసు నామములో నా వారిని వదిలిపెట్టి పావును గాక. బలమైన దమ్ము కలిగిన స్వరము నీకు రావాలి. యేసునామం చెప్పండి. యేసునామం. పొడి మాటలంటే, పొడి పదాలంటే, పొడి స్వరాలంటే సాతానుడికి అస్సలుగా భయం ఉండదు. యేసునామం. శత్రువును చూసినప్పుడు పిల్లి కూడా పులైపోద్ది. సాతానుడి పేరినగానే మనం పులుల్లాగా మారబడాలి, సింహంలాగా మార్చబడాలి. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. భయపడతారు ఎందుకని? ఏం చేస్తాయి? ఇప్పుడు మేము దారిలో వచ్చేటప్పుడు ఒక విశ్వాసి భర్తకి పొద్దున్నోడి దయ్యం. అది మేము విజయవాడ నుండి రాగానే అయ్యా ఇట్ట ఫోన్ చేసి బాధపడ్డారు. ఏం కాదు నేను వస్తున్నాను నాగని. ఇప్పుడు అక్కడ దయ్యాన్ని వదిలిచ్చి అడగొచ్చా. దాని స్తోత్ర. శక్తి ఎక్కడో ట్రాక్టర్లో లోడ్ వేస్తాడంట ఆ వ్యక్తి. శక్తి ఆవరించేసింది. ఎడుతున్నాడంట అని. మేమే అంటే ఎందుకు పోతుంది? యేసునామం చెప్పండి గట్టిగా. భయపడకూడదు. దాని స్తోత్ర. దేవునికి లోబడండి. అపవాదిని ఏం చేయాలి? ఎదురించాలి. ఎన్ని గుండెలు నీకు? దావీదు అంటాడు, అరే గొలియాతు, నీకెన్ని గుండెలరా? జీవం గల దేవుని సైన్యాన్ని దూషించడానికి నీకెన్ని గుండెలరా? సున్నతి లేని వాడు నువ్వెంత, నేను వస్తా నీ మీదకి అన్నాడు. చూడండి, ఎవడికి రోషం లేదు అక్కడ. అందరికి సేవ చచ్చింది, సేవ చచ్చిపోయింది. ఇంట్లో కొంతమందికి సేవ సస్తుంది. ఈ రోజున మీకు కూడా రోషము లేదు పోరాటానికి. ఉపవాసం ఉందామే, ఏ కాడి పాస్టర్లే వస్తారులే అని
మీకేమైంది? మీకు లేదా బలం? మీకు లేదా శక్తి? మీరు ఉండలేరు ఉపవాసాలు? ఎప్పుడు పాస్టర్లే వస్తారు. ఎప్పుడు వస్తారు? కొన్నిసార్లు రారు. నీకు నువ్వే పోరాడాలి. పక్షి బిడ్డల కన్నది, నేర్పించింది ఏంటి? ఎగరటం. ఇక ఆ పక్షులే ఎగరాలి. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు పిల్లలు కన్నారు, నడుస్తున్నారు, ఇక వాళ్ళే నడవాలి. చిన్నప్పుడు ఎత్తుకుంటారు, పెద్ద అయినా కూడా ఎత్తుకుంటారా? పెద్ద అయిన తర్వాత కూడా ఎత్తుకునేది ఎవరిని? కుంటోళ్ళని ఎత్తుకునేది. ఇంకోటికి ఎన్నటికి ఏమి రావు, కాలు రావు. మీరున్న ప్రాంతంలో మీరు ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలు కూడా ఒక స్తెపంలాగా మారాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. అయ్యా, మీ సంఘ పెద్ద అంటే అయ్యా, ఒక అతని గురించి నాకు సాక్ష్యం చెప్పారు. అయ్యా, వాడు మా ఏరియాకి వ్యాపారానికి వచ్చాడయ్యా, ఇది పరిస్థితి. ముందు మీ గురించి పరిచయం చేశాడయ్యా. మీ వద్దనే కొద్దిగా కొంచెం ప్రార్థన చేయయ్యా, నువ్వు సంఘ పెద్దవే కదా, ఈ నూనె కని చెప్పామయ్యా. అతను కాదులే, దైవ సేవకుల దగ్గర రమ్మన్నాడయ్యా. కానీ అయ్యా, ఎట్టో నీకు వచ్చిన రీతిలో చెయ్య అంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడయ్యా. ఆ నూనె రాసుకుంటే టైఫాయిడ్ అనే జ్వరంతో ఇంటి ఇళ్ళపాది అందరం పడిపోయాం. గంట కలలు వేసామయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఫోన్ చేసి ఆ విశ్వాసులు చెప్పారు. ఆయన చెప్పాలా నాకు? ఆ విశ్వాసులు చెప్పారు, అయ్యా నీ నెంబర్ ఇచ్చారయ్యా, అందరూ చచ్చిపోయే వాళ్ళమేనయ్యా. ఆయన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడయ్యా. సమయం వస్తే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆమేన్. బలమైన ప్రార్థన రావాలి. అర్థమైంది? సమూయేలు గ్రంథంలో వాళ్ళ దగ్గర కేకలు ఉండేది కానీ కత్తులు లేవంట. ఏం లేవు? వారి దగ్గర కేకలు ఉన్నాయి కానీ ఆయుధాలు లేవు. ఆయుధము ధరించి ప్రార్థన చేస్తే ఒక సంఘ పెద్దకు దయ్యం పట్టిందని పొరిలాడుతున్నాడు మొన్న ఒకడు. వాడి దయ్యం మీద పర్మనెంట్గా ఉంటుంది. అది ఇక బాటల. దేవుని స్తోత్రం. బాధండి ఇవన్నీ, నాకు బాధ. నిజంగా చెప్తున్నా. బాప్తిసాలు పొంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది. ఎంత పవర్గా మారాలి. ఒక్క అతని గురించి సాక్ష్యం చెప్పారు. అయ్యా, మీ సంఘ పెద్ద అంటయ్యా వ్యాపారానికి వచ్చాడు, ఇది అని చెప్పారు. మంచి మాట కదా అది. దేవుని స్తోత్ర. దావీదు ఎవరు? నియమించబడిన రాజా, నియమించబడిన సైనికుడా? ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాచుకునేవాడు. దేవుడు వాడుకోలేదా? లేదు, యుద్ధం వచ్చినోడే వెళ్ళి ఏం చేయాలి? వాడితో పోరాడాలి అనేది ఏం లేదే. ఆత్మ అతన్ని బలపరిచింది. ఆమేన్. దేవుని శక్తి బలపరిచింది. దేవుని యొక్క బలం బలపరిస్తే సింహాలను చీల్చేసేసాడు, ఎలుగుబంటుల్ని చీల్చి పడేశాడు. సహోదరులారా, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, మీరున్న ఏరియాల్లో నశించిపోయే ఆత్మలందరూ మీ మీద దేవుడు ఆ భారం మీ మీద పెట్టాడు దేవుడు. మీరు బాధ్యత కలిగి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్ర. ఎంతోమంది మీ ద్వారా రక్షణ పొందాలనుకుంటున్నారు అక్కడ. ఎంతోమంది. మీరు దిగిపోమకండి, సల్లారిపోమకండి, సాతాను చేతికి దొరికిపోమకండి. మరలా లేవండి. మిమ్మల్ని పట్టుకున్న సాతాను శక్తిని ఇదిలించుకొని రండి, శక్తి పొందండి. హల్లెలూయా. ఆ మధ్య బరిగొడ్లని కొన్ని సింహాలు తరుముకుంటూ పోతుంటే ఓ బరిగొడ్డు ఎదురు తిరిగింది. తరిమింది ఆ సింహం, తరమలా వెనకెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. తరుగుతున్నాడు వాడు మనల్ని. పారిపోకూడదు. నువ్వెంత, నీ లెక్క ఎంత? చెప్పండి ఆ మాట. అదేగా సున్నతి. ఈడు ఎంత అంటే అదే అర్థం. అదే ఆత్మబలం. ఎందుకంటే సింహాలను చీల్చివేయటానికి వాడి కడుపులోకి ఇంకా ఏ ఆత్మ వెళ్ళకూడదో. హల్లెలూయా. అయ్యా, ఇదిగో ఈ వ్యక్తి రాకముందు అందరు ఇక్కడ పడిపోయారయ్యా. ఈ వ్యక్తి ఎవరో వచ్చాడయ్యా, మీ సంఘానికి వచ్చేవాడేనంట, బాగా ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఇప్పుడు అందరూ మళ్ళీ లేచారయ్యా పైకి. ఆ సాక్ష్యాలు రావాలా వద్దా? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను విన్నాను, కన్నాం అనుకోండి, అందరిని ఎత్తుకుంటే ఈ సంఖ్య ఉంటుందా? పోద్దిగా. దేవుని స్తోత్రం. మీరు నడుం బిగించుకోండి, దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచండి, ప్రార్థన చేయండి, దేవుని బలం పొందండి. మిమ్మల్ని కూడా వాడుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్యులు వస్తారంట మందిరానికి. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని. దేవుని స్తోత్రం.
అన్నయ్య మీరు కోటాలు పెట్టండి అన్నయ్య, మా ఏరియాలో చాలామంది మారుతారు అన్నయ్య. ఓకేనయ్యా పెడదామయ్యా, ముందు నువ్వు ఉండయ్యా అక్కడ, నువ్వు వెలుగయ్యా చక్కగా. నేను స్తోత్రం. నీ వెలుగులోనికి అనేక మంది వస్తారయ్యా, ఆ తర్వాత అందరిని నెట్టుకుంటూ మేము వస్తామయ్యా. దేవుని స్తోత్రం. ముందు నువ్వు వెలుగు అక్కడ. నువ్వు రక్షించబడి 10 ఏండ్లు అయిందిగా, 5 ఏండ్లు అయిందిగా, నువ్వెందుకు తయారవ్వట్లేదు? నేను బాప్తిసం పొందిన వెంటనే సేవా పిలుపు వస్తే కరెక్ట్గా 6 నెలల కల్లా బైబిల్ పట్టా. పాస్టర్ గారే వాక్యం చెప్పు అన్నాడు. ఏం వాక్యం చెప్పలే, ఏం రావట్లా. నిలబడి దేవుడు వాడుకుంటాడు. అతి కష్టం మీద నిలబడితే దయ్యం పట్టినోడు వచ్చాడు నన్ను. వాడిని చూడగానే భయం వేసింది నాకు. పాస్టర్ గారు ఒక సీక్రెట్ చెప్పాడు. ఏ దయ్యాలు పట్టినోళ్ళు వస్తే ఏం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, ఏమొద్దు, మోకాల నుంచి బాగా అభిషేకించబడు, టపా పడిపోతారు వాళ్ళే. దేవుని స్తోత్రం. ఎట్నుండి వచ్చిందో దయ్యం? అటు వెళ్ళిపోతే నిప్పు దగ్గరికి మృగాలు రావో అంటే బాగా ఆత్మతో నింపబడి అభిషేకించబడి భాషలో మాట్లాడుతున్నా. అట్లా నా ప్రియతని పెట్టారు. విడుదలైతే ఆ సాక్ష్యాలు మళ్ళీ పాస్టర్ గారికి చెప్పేవాళ్ళు. అయ్యా ఎట పరిస్థితి, ఆ వాక్యమేమి పెద్దగా రాదు అతనికి, కానీ బాగా మోకాల నుంచి 6 నెలలకి ఏమవుతుంది వాక్యం. దేవుని స్తోత్రం. అట్లా మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. అభిషేకము బలము ఎందుకయ్యా అంటే, నెంబర్ 1 ఎప్పుడు దేవుళ్ళలో అలసిపోకుండా ఉండటానికి, 2వది సింహాలని చెల్చడానికి, 3వది ఎలుగుబంటులను చంపడానికి, 4వది గొలియాతుల్ని మట్టి కరిపించటానికి. ఈ గొలియాతులు అంటే అర్థమేంటి తెలుసా? దేవుని ప్రజల్ని భయపెట్టే దయ్యాలు. ఏ దయ్యాలు? ఈ రోజున ఎన్ని భయాలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. మీ అప్పును మీకు ఒక దయ్యం, ఒక గొలియాతు. మీ రోగము మీకు ఒక గొలియాతు. మీ సమస్యలు మీకు ఒక గొలియాతు. వాడిని చంపాలంటే ఏం చేయాలి? ఏటిలోకి వెళ్ళాడు, ఏటిలో మోకాలు ఉంచాడు. అయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ రాయి పట్టుకో అన్నాడు. దేవుడే ఇచ్చాడు దావీదుకి. ఎవరిచ్చారు రాయే? ఇదిగో 5 రాళ్ళు ఇస్తున్నా, 5గురిని చంపాలి నువ్వు. మొట్టమొదటి ఈ రాయి ఉపయోగించి ఇడికి. ఈయన్ని చంపడానికి ఈ రాయి ఒక్కటే, ఇక 4 ఉన్నాయి. అవి ఏరే వాళ్ళకు కొడుదు కానీ ఆగు. దేవుని స్తోత్రం. ఒకే రాయి అంటే ఫస్ట్ షాటే పడిపోయాడు అంతే. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఫస్ట్ షాట్లోనే. అంటే ఇప్పుడు దావీదు అక్కడ బిల్డప్ ఇయ్యచ్చు అని, బిల్డప్ పీలా. దైవశక్తిని ధ్యానిస్తూ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు. మానవ రీతిలో ఒకవేళ నా మైండ్ మారితే వాళ్ళలాగా నేను భయపడతా, ఆ దయ్యం నన్ను భయపెట్టిద్దని. అప్పటికి భయపెట్టింది ఆ దయ్యం, గొలియాతు దయ్యం. ఏమంటుంది? నిన్ను చంపి ముక్కలు చేసి ఆకాశ పక్షులకి వేస్తానని. సమూయేలు మొదటి గ్రంథం 17:50 వాక్యంలో రాయబడింది. గొలియాతు కంటే దావీదు బలాఢ్యుడై ఉందా? గొలియాతు కంటే గొలియాతు కంటే బలాఢ్యుడై ఫిలిష్తీయుని చంపేశాడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. బలం ఎందుకు చెప్పండి? గొలియాతులను చంపడానికి. బలం ఎందుకు చెప్పండి? గిద్యోను మిద్యానీయులను చంపేశాడు. ఒక్క మనిషిని చంపినట్టు చంపాడు. బలహీనుడైన గిద్యోన్ని దేవుడు బలపరిచి పంపించాడు. హల్లెలూయా. ఒక్క మనిషిని చంపినట్టు చంపేస్తావు నువ్వు అన్నాడు. నిజంగానే చరిత్రలో నా ప్రియతని పెట్టారు, పిరికి వాడిని దేవుడు వాడుకున్నాడు. గిద్యోను చాలా పిరికివాడు, చాలా అనుమానస్తుడు, కానీ దేవుడు వాడుకున్నాడు. ఒక్క మనిషిని చంపినట్టు దేవుడు అతన్ని బలాఢ్యునిగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నీకు ఇదిగో ఈ కార్యం జరిగిద్దని దేవుని దూత దేవుడు చెప్తున్నాడు శారాకి. నాకు పిల్లల పక్క నవ్విందంట. ఏప్రిల్కి రాసిన పత్రికలు ఏమనుందంటే, ఆమె విశ్వాసం వలన శక్తి పొందిందంట. అనేక మంది పిల్లలకేమైంది? తల్లిగా మార్చబడింది. దేవుని స్తోత్ర. అబ్రహామును బలపరిచిన దేవుడే, ఇస్సాకును బలపరిచిన దేవుడే, యాకోబును బలపరిచిన దేవుడే, దావీదును బలపరిచిన దేవుడే, సమూయేలును బలపరిచిన దేవుడే, సాంసోన్ని బలపరిచిన దేవుడే. ఈరోజు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పైకి లేచి నిలబడి త్వరగా స్తోత్రం అడగండి. నన్ను బలపరచయ్యా, నీ బలము కొరకు ఎదుగుతున్నానయ్యా, నీ బలం కొరకు కనిపెడుతున్నానయ్యా. స్తోత్రం.
ఈ రోజు నుండి ప్రారంభించు. నీ భర్త కట్లు తెగిపోవాలి, భార్య కట్లు తెగిపోవాలి, పిల్లల కట్లు తెగిపోవాలి, నీ బంధువుల సంఖ్యలు తెగిపోవాలి. పొడి ప్రార్థన చేయటం కాదు, ఆత్మ ప్రార్థన చేయండి, అభిషేకంతో కూడిన ప్రార్థన చేయండి. నరాలు నాడి అలా బలము పొందుచు దేవుని యొక్క శక్తి కార్యాలు మీరు సాధించాలి. స్తోత్రం 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 స్తోత్ర. ఓ రాశికారా బాబాలాదియా, ఓ రాశికారా బాబాలాదియా, ఓ రాబాబా రాశ బరబర గడబల దురబలది, ఓ రాబాబా. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తిని ఆదిలో మిక్కిలి శక్తిని మిక్కిలి శక్తి, మిక్కిలి బలము, మిక్కిలి అభిషేకం. రబా బాబా బారాకల బాబా బాబా బారాకల ఉర్రా బాబా బాబా బాషరా. బలం పొందు, బలం పొందు, బలం పొందు, శక్తి పొందు. ఆమేన్. నా బిడ్డలను ముట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం అంటున్నాడు దేవుడు. నా పిల్లల్ని ముట్టడానికి మీకు ఎంత ధైర్యం, నా పిల్లల్ని మింగటానికి మీకు ఎంత ధైర్యం సైతాన్ అంటున్నాడు దేవుడు. దేవుని అభిషేకం పొందు. సాతానుడు కొంతమందిని బంధించేశాడు వాడి కబంధ హస్తాలలో. సాతానుడు కొంతమందిని మృంగివేశాడు. ఇప్పుడు నీకేం కావాలంటే బలం కావాలి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. నీ బలమును చూడాలయ్యా, నీ బలమును పొందాలయ్యా. ఉపవాసం ఉన్న వారికి బలం ఇస్తాడు. ఆ బలము దయ్యాల మీద, రోగాల మీద జయమిస్తుంది. దేవుని దగ్గర కనిపెట్టిన వారికి బలం ఇస్తాడు. దేవుళ్ళు ఆనందించే వారికి బలం ఇస్తాడు. దేవుని నియమాల్లో ఉన్న వారికి బలం ఇస్తాడు. అభిషేకించిన వారికి బలం ఇస్తాడు. ఆ బలము ద్వారా దేవుడు నీ ద్వారా గొప్ప నెమ్మదిని, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. ఆ బలము ద్వారా మీరు సింహాలను చీల్చివేయబోతున్నారు. ఆ బలము ద్వారా ఎలుగుబట్టులు చంపబోతున్నారు. ఆ బలము ద్వారా ఫిలిష్తీయులని తరిమి కొట్టబోతున్నారు. ఆ బలము ద్వారా కట్టబడ్డ సంఖ్యలను జనపనార వలె తెంపివేయబోతున్నారు. ఆ బలము నాకు కావాలయ్యా. అది పైనుండి వచ్చే బలము, పైనుండి వచ్చే శక్తి, పైనుండి వచ్చే ఆమేన్. దేవుడు అట్టి బలము అందరికి అనుగ్రహించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన, స్వర్జన ప్రార్థన చేయి.